యూనిట్ 5 సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల. సాంఘిక అధ్యయన బోధనలో సామాజిక వనరులు రెండు రకాలు: పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లడం, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం. పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గాలు: క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు, పాఠశాల శిబిరాలు, సమాజ సేవా కార్యక్రమాలు. సమాజాన్ని పాఠశాలలోకి తీసుకువచ్చే మార్గాలు: సమాజంలోని ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించడం, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సంఘాలు, పర్వదినాలు, పండుగలు, ఉత్సవాలు నిర్వహించడం. సాంఘిక శాస్త్ర పేటికలో ఉండవలసిన వస్తువులు: కొలమాపని, అట్లాసు, దిక్సూచి, వర్షమాపిని, ఉష్ణమాపిని, గ్లోబు, నమూనాలు, తపాలా బిళ్లలు, నాణేలు, మెజరింగ్ టేపు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో కూడిన ఒక అద్భుత ప్రక్రియ ఎక్స్పెరిమెంటల్ టూరిజం. ప్రపంచ దేశాలు జరిగిన రకరకాల చరిత్రను ప్రతిబింబించే పర్యటన డార్క్ టూరిజం. సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం. కార్టోగ్రఫీ అనగా పటాల అధ్యయనం. పటాలు తయారీలో సులభమైన పద్ధతి నైష్పత్తిక చతురస్రాల పద్ధతులు. పటాలు తయారీలో కష్టమైన పద్ధతి ప్రక్షేపణ పద్ధతి. చరిత్ర గురించి అంశంలో ప్రతి ప్రభుత్వంలో ఎలాంటి సైనికులను తయారు చేయాలో అనే విషయమై ఏ ఉపగమనం ద్వారా చేయగలరు? ఆగమన నిగమన. న్యాయ నిర్ణయం ఒక కేసులో ఎలా చేయవచ్చునని నాటిక ద్వారా చేయడం ఏ ఉపగమం? జూరిస్ప్రుడెన్షియల్ ఉపగమం. బడ్జెట్, జాతీయ ఆదాయ, తలసరి ఆదాయం మొదలైన వాటిని దత్తాంశాలు సేకరించి విశ్లేషణ చేయడం ఏ ఉపగమం? పరిమాణాత్మక ఉపగమం. కార్టోగ్రఫీ అనేది ఏ భాషా పదం? గ్రీక్. కార్టోగ్రఫీ అనగా పటాల అధ్యయనం. ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానం అవసరమని అన్నవారు రుడ్వర్డ్ కిప్లింగ్. ప్రతి ఘటన, పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించే ఒక పరిణామం అని అన్నవారు ఫ్రేజర్ వేస్ట్. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గం ఏది? పైవన్నీ: గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ప్రమాదాలు, అంటువ్యాధుల నివారణ, ఊరూరా చెట్లు నాటడం. సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చే మార్గం కానిది ఏది? నిరక్షరాస్యులను దత్తత తీసుకొని అక్షరాస్యులుగా చేయడం. విద్యార్థులు ప్రకృతి పరిసరాలను స్వయంగా చూసి ఆడడం, తాకడం, సెలయేళ్లలో స్నానం చేయడం, చెట్ల మధ్య ఆటలు పాటలు జరగడం మొదలైనవి దీనిలో అంతర్భాగం. పాఠశాల శిబిరాలు. సాంఘిక పర్యటన మధ్య తరగతి నిమ్న రాబడి కలిగిన ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక కొంగొత్త ఒరవడి అని అన్నవారు వాల్టర్స్ హుంజీకర్. ప్రపంచంలో నలుమూలలుగా జరిగిన చీకటి విధ్వంసకాండలు, యుద్ధాలు, హిట్లర్ నడిపిన కాన్సంట్రేషన్ క్యాంపులు వంటివి సందర్శించినచో డార్క్ టూరిజం. పర్యాటకుడిని
సుశిక్షితుణ్ణి చేయడమే కాకుండా పర్యావరణాన్ని భద్రపరచుటకు నాజూకైన పరిరక్షించబడి ప్రాంతాలు పర్యటన అనేది ఆదరణ పర్యటన. పాఠశాల శిబిరాల ద్వారా విద్యార్థులు ఏ ఏ అంశాలు నేర్చుకోగలుగుతారు? ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత అంశాలు, ఆరోగ్య సూత్రాలు, సాంఘిక ఆచారాలు. ఏ ఉపగమంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారంతో దత్తాంశములను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకొనును. హేతువాద సమాచార ఉపగమం ద్వారా. ఈ ఉపగమం బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనను ప్రోత్సహిస్తుంది. హేతువాద సమాచార ఉపగమం